హలో అండి. నేనైతే ఈరోజు దోస పిండితో అయితే ఉత్తప్పం ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా కొంచెం అల్లము, పచ్చిమిర్చి, పుదీనా వేసుకున్నానండి ఇలా జార్‌లో. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. దీన్ని మొత్తాన్ని మెత్తగా మిక్సర్‌కి వేసేసుకున్నానన్నమాట. పేస్ట్ లాగా చేసేసుకున్నాను. తర్వాత దోస పిండి అయితే తీసుకున్నానండి. ఈ దోస పిండిలో దాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనకు బ్రేక్‌ఫాస్ట్ కోసం చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఇంట్లో దోస పిండి అయితే ఉంటుంది కదండీ! ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి మళ్ళీ చట్నీ కూడా అవసరం లేదండి. మనం మొత్తం వేసేసాం కదా! కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది. తర్వాత దీంట్లో అయితే నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను. తురిమిన క్యారెట్ వేస్తున్నాను. అలాగే తురిమిన దోసకాయ వేసుకుంటున్నాను. మీకు కావలిస్తే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత. ఇలా సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసింది మొత్తం పిండికి కలవాలన్నమాట. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో గ్రీనిష్‌గా. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి మనము. కొద్దిగా వాటర్ వేసుకుంటే దోసకు చేయడానికి వస్తుంది మనకు. చాలా థిక్‌గా ఉంది కదా! కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట పెనం పైన. ఇప్పుడు పెనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెనం పెట్టేసి ఇలా దోసలాగా వేసేసుకోవాలి. ఇది చాలా పల్చగా అయితే రాదండి. ఇలా థిక్‌గానే మందంగానే వస్తుందన్నమాట ఇది దోస. ఎందుకంటే వెజిటేబుల్స్ వేసి ఉంటాం కదా! తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తీసేయాలన్నమాట దోసని. ఇలా రెండు వైపుగా బాగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కదా! తొందరగా కాలదనమాట దోస. ఇలా మొత్తాన్ని బాగా కాల్చేసుకోవాలి. అంతే అండి. దోస పిండితో అయితే ఉత్తప్పం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి.